ఎన్నికల సామాగ్రి పంపిణీకి సర్వం సిద్ధం చేశామని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 2వ సాధారణ ఎన్నికల్లో భాగంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులతో కలిసి ఎస్ఆర్ఆర్ కళాశాలను సందర్శించారు. సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 11వ తేదీన జరగబోయే పోలింగ్ కోసం 477 పోలింగ్ స్టేషన్లను గుర్తించి పోలింగ్కు కావాల్సిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామన్నారు. ఇప్పటికే ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సామాగ్రిని పోలింగ్ ఆఫీసర్లు సిబ్బందికి పంపిణీ చేశామన్నారు. 477 పోలింగ్ స్టేషన్లలో 5 మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2వ డివిజన్ తీగలగుట్టపల్లి జెడ్పీహెచ్ఎస్పీఎస్ నెంబర్ 12, 7వ డివిజన్ కుమార్వాడి ప్రభుత్వ పాఠశాల పిఎస్ నెంబర్ 45, 19వ డివిజన్ రేకుర్తి లయోలా హైస్కూల్ పిఎస్ నెంబర్ 136, 44వ డివిజన్ సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాల పిఎస్ నెంబర్ 319, 62వ డివిజన్ మంకమ్మతోట ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ పిఎస్ నెంబర్ 449 మోడల్ పోలింగ్ స్టేషన్లుగా వివిధ రకాల థీమ్స్తో రూపుదిద్దామని తెలిపారు. ఎన్నికల రోజు 5 మోడల్ పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కును వినియోగించుకున్న మొదటి 50 మంది ఓటర్లకు పూల మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు. మోడల్ పోలింగ్ స్టేషన్లను అందంగా సుందరీకరించడం జరుగుతుందని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నారు. మీ యొక్క నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ని అరేంజ్ చేయడం జరిగింది. కరీంనగర్ నగరపాలక సంస్థలో టోటల్ 66 డివిజన్ ఉన్నాయి. ఈ 66 డివిజన్కి సంబంధించినట్ల 477 పోలింగ్ స్టేషన్స్ని అరేంజ్ చేసాము. ఈ 477 పోలింగ్ స్టేషన్స్ని మనము 33 రూట్స్గా డివైడ్ చేసుకొని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ను రిసెప్షన్ను ప్లాన్ చేసుకున్నాము. సో ఈ 33 రూట్స్కి కూడా మనము జోనల్ ఆఫీసర్సు, రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది.